ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు రామలక్ష్మి నేరుగా పైకెళ్తుంది. పంతులు గారి చేత దాన్ని గొంతులోకి వెళ్లేలా చేస్తా. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. Sorry, I took flowers. పంతులు గారు, ఈ అపశకనం ఏంటి పంతులు గారు? తీర్థం నేలపాలైందేంటి? అనుకోకుండా జరిగింది కాబట్టి ఏం కాదులేండి. ఇంకో కలసం తీసుకొస్తానుండండి. ఇదిగోండి పంతులు గారు. ఆచమ్యం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః. రా పిన్ని, చెప్తాను. ఏంటద్యా ఇక్కడికి తీసుకొచ్చావు? త్వరగా రా పిన్ని. పనుందని చెప్పి ఈ నీళ్ల దగ్గరికి తీసుకొచ్చావేంటి? పిన్ని, పని ఇక్కడే ఉంది. ఇక్కడ నన్ను పెట్టెతో నీళ్లలో ముంచేస్తే బ్రతికి బయటపడింది ఇక్కడే. అయినా ఇక్కడ నీకేం పని? కంపదీసి తీసుకెళ్లి మళ్ళీ ముంచుతావా ఏంటి? నేను రాను. పిన్ని పిన్ని పిన్ని, అబ్బా ఉండు పిన్ని. అదిగో అక్కడున్న జాలర్లతో మాట్లాడడానికి వచ్చాము, సరేనా? నువ్వు రా, నువ్వేం భయపడకు. రా పిన్ని. పిన్ని, వల్ల వేసి నిన్ను బయటికి లాగారని చెప్పావు, అది వీళ్ళేనా? ఇతరే. ఏటమ్మా వీళ్ళే అని మమ్మల్ని చూపిస్తున్నారు? మేమే తప్పు చేసాం? మీరేం తప్పు చేయలేదు. మీరు మా పిన్నిని కాపాడి
చాలా మంచి పని చేశారు. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు మాకు ఇంకొక సాయం చేస్తారా? చెప్పండమ్మా, ఏడు చేయాలి? అది మా పిన్నిని పెట్టెలో తీసుకొచ్చి నీళ్లలో పడేసేటప్పుడు మీరు ఎవరినైనా చూసారా? లేదమ్మా, ఆ పెట్టి నీళ్ళలో ఎప్పుడు వేసారో మాకు తెలీదమ్మా. మేము వచ్చి నీళ్ళలో వల వేసేసరికి వలక ఆ పెట్టి దొరికింది. తెరిచి చూసేసరికి దన్నుమని ఆ పెట్టిలోంచి అమ్మగారు పైకి లేచారు. మేము భయపడిపోయి నీళ్ళలో దూకేశాం. అంతేనమ్మా జరిగింది. అంతకుమించి మాకేటి తెలియదమ్మా. అంటే అంటే ఈ చుట్టుపక్కల ఏవైనా వాహనాలు కానీ ఎవరైనా మనుషులు కానీ ఒక ఆడ మనిషి ఎవరైనా కనిపించారా? అబ్బే, ఆ రోజు సాయంత్రం దాకా ఈ చుట్టుపక్కల మాకెవరూ కనిపించలేదమ్మా. అవునా? వాళ్ళెవరో తెలిసిపోతుందన్న కాన్ఫిడెన్స్తో వచ్చాను. ఏమీ తెలియకుండానే తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఎవరో తెలీదంటావు? వాళ్ళు తెలియదని చెప్తున్నారు కదా. అంటే ఆ ఎవరో నువ్వు కాదంటావు? నేనెందుకు అవుతాను పిన్ని? అసలు నేనెందుకు నిన్ను చంపాలని చూస్తాను? పోనీ నిన్ను చంపేంత అవసరం నాకేముంది? నిన్ను చంపితే నాకేం వస్తుంది చెప్పు? ఏమీ రాదు. నిన్ను చంపితే పావల ఉపయోగం కూడా లేదు నాకు. అయినా కోపంతో చంపొచ్చు కదా అనే డౌట్ నీకు రావచ్చు. అవును కదా, కరెక్టే కదా. కదా, నేనంటే కోపంతో అలా చేసుండొచ్చు అనే డౌట్ నీకొస్తే రావచ్చు. శ్రీనుని చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా. శ్రీను నిన్ను చంపాలని చూస్తాడా ఏంటి? సరే, నా మీద నీకు నమ్మకం లేదు, శ్రీను మీద నమ్మకం కలగట్లేదు. కానీ పెద్దమ్మ ఎలాంటిదో మీకు తెలుసు కదా. చీమకు కూడా హాని చేయని పెద్దమ్మ నిన్ను చంపేంత పని చేస్తుందా? మాతో చేయి కలుపుతుందా చెప్పు? నిన్ను చంపేంత పని చేస్తుందా? పిన్ని, మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. నిన్ను పెళ్లికి రాకుండా ఆపడమే మాకు అవసరం. అందుకే నిన్ను జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఆ గడ్డివాములో దాచిపెట్టాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.